విత్తనం మనం ఫీల్డ్ చూస్తున్నాం. ఈరోజు తారీఖు వచ్చేసి 24వ తారీఖు జనవరి 2026. సో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క వారాహి విత్తనం గురించి అన్నీ కూడా రైతు అనుభవాలు ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? నా పేరు హనుమంతరావు అండి. హనుమంతరావు. ఏ ఊరండి ఇది? పెంటెలవరగూడెం. ఏ మండలం? వచ్చాయి మండలం అండి. వచ్చాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఎంత వేస్తారండి మీరు మిరప తోట? ప్రతి సంవత్సరం ఒక 3-4 ఎకరాలు వేస్తాం. ప్రతి సంవత్సరం 3-4 ఎకరాలు వేస్తారు. ఈ సంవత్సరం ఏ విత్తనాలు వేసుకున్నారు? ఈ తయో వాళ్ళది వరాహి అండి. తయో సీడ్స్ వారాహి అనే విత్తనం వేసుకున్నాం. విత్తనాలు తెచ్చుకున్నారా, నర్సరీలో పెంచుకున్నారా? విత్తనాలు తీసుకొని నర్సరీలో ఇచ్చామండి. వాళ్ళు పెంచి నారు పెంచి తెచ్చుకున్నారు. వచ్చాయి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ లో తెచ్చుకొని మీరు వేసుకున్నారు. వేసుకున్నాం. ఇప్పుడు ఈ వారాహి విత్తనం వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి మామూలుగా ఇప్పుడు మీరు చూస్తే వేసినప్పటి నుంచి ఏమైనా రోగాలు తెగుళ్ళు ఏమైనా వచ్చాయా? ఏం లేదు సార్, ఇంత మట్టుకు ఏం లేదు. నల్లి కూడా అసలు దీని మీద అంత ఎఫెక్ట్ ఏం చూపిలేదు. అసలు వేసుకున్నది సాలుకి ఎంత గ్యాప్ ఉందండి? ఇట్లా మొక్కకి 25 అంగనాలండి. ఇట్లా నిలువు వచ్చేసి 30 అంగనాలు. సాలుకి 30 అంగనాలు, 25 అంగనాలు అయితే పెట్టాం. వేసిన తర్వాత నుంచి మీ ఊర్లో మీరు ఒక్కళ్ళే వేసారా? ఎవరైనా రైతులు తెచ్చుకొని వేసుకున్నారా? వేరే రైతులు కూడా వేసారు. వాళ్ళు ఎట్లా ఉన్నాయండి? వాళ్ళే కూడా